జగిత్యాల రూరల్ మండలం నర్సింగాపూర్ గ్రామంలో ప్రమాదవశాత్తు కాలిపోయిన ఈతవనాన్ని పరిశీలించారు మాజీ మంత్రి బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తాటిపర్తి జీవన్. ఈ సందర్భంగా జీవన్ మాట్లాడుతూ అన్నిటికన్నా ప్రమాదమైన వృత్తి గీత కార్మిక వృత్తి. చెట్టెక్కితే చెట్టుపై నుండి పడే ప్రమాదాలు ఎక్కువ ఉంటాయని, ప్రస్తుతం ఈతవనం పెరిగి వస్తున్నాయని, నర్సింగాపూర్ వంటి గ్రామాల్లో మొదటి నుంచి తాటివనంపై ఆధారపడి ఉన్నారని, నర్సింగాపూర్ గ్రామంలో ఈత తాటివనం అగ్ని ప్రమాదం జరగడంతో గీతా కార్మికులు వారి వృత్తిని కోల్పోవడం బాధాకరమని ఆయన అన్నారు. ఆబ్కారీ శాఖ అధికారులకు తాను విజ్ఞప్తి చేస్తున్నానని, నర్సింగాపూర్ గ్రామంలో ప్రభుత్వ స్థలం అందుబాటులో ఉంది కాబట్టి గీతా కార్మికులకు కల్పించే అవకాశం ఉన్నటువంటి ముందు ఒక 5 ఎకరాలు కేటాయించాలని ఆయన డిమాండ్ చేశారు. ఇప్పుడు వాస్తవంగా అన్నింటికడ ప్రమాదమైన వృత్తి గీతా కార్మికులే. ఒకసారి మనం ఇంటి నుండి బయటకు వచ్చి వృత్తిపరంగా చెట్టెక్కితే చెట్టుపైకి వెళ్ళి జారిపడే ప్రమాదం ఎక్కువగా ఉంటాయి తాటి చెట్ల. సరే, ఈత చెట్లలో కూడా ఉంటుంది, ఈత చెట్టు కంటే ఎక్కువ తాటి చెట్లు ఉంటాయి. ఇప్పుడు ఆది నుండి కూడా గీతా కార్మికులు తాటి చెట్లపై ఎక్కువ ఆధారపడ్డారు. ఇప్పుడు ప్రస్తుతం ఏదైతుందో ఈత వనాలు తిరిగి వస్తున్నాయి, అది కొంత సులువైపోయింది అనుకోండి. కానీ ఇప్పుడు నర్సింగాపూర్ లాంటి గ్రామాలలో మొదటి నుండి కూడా తాటివనంపై ఆధారపడి ఉన్నారు. ఈ తాటివనం ఏదైతుందో నిన్నటి రోజు ప్రమాదంతో అగ్నికి ఆహుతి కావడంతో గీతా కార్మికుల వరకు ఉన్నటువంటి ఉపాధి కోల్పోవటము నిజంగా బాధాకరమని చెప్పండి. ఇప్పుడు వృత్తిపరంగా మానవ జీవితానికి ఎంత విలువ ఉంటుందో వృత్తికి అంత విలువ ఉంటుంది. ఇప్పుడు మనిషి జీవితానికి ఎంత విలువ ఉంటుందో వృత్తికి అంత విలువ ఉంటుంది. చెట్టు కోల్పోవడంతో ఏదైతుందో రాబోయే భవిష్యత్తు కాలం మళ్ళీ చెట్టు అది ఎదకొచ్చి మళ్ళీ గీతకు రావాలంటే కనీసం ఒక 5-6 సంవత్సరాలు పడుతుంది. 5-6 సంవత్సరాల దాకా ఈ చెట్టు అన్ని కూడా ఏదైతుందో 3 వృక్షాలాగా మిగిలిపోతుంది. ఇలా ప్రభుత్వం ఏదైతుందో గీతా కార్మికుల సంక్షేమం కొరకు సరే కార్యక్రమాలు అయితే ప్రకటిస్తుంది, వారికి స్థలాలు కేటాయింపు చేస్తామని చెప్పని, మరి కావాల్సినట్టు ఈత వనాల పెంపులకు ప్రభుత్వ పరంగా దోహదపడతామని చెప్పని. ఇక్కడ వాస్తవం ఏదైతే ఈ మధ్యకాలంలో ఈ ప్రభుత్వ స్థలాల కేటాయింపు అనేది చాలా మంది గ్రామాలలో ప్రభుత్వ స్థలాలు కరువైపోయినాయి. అంటే అవన్నీ ఏదైతుందో అసైన్ ల్యాండ్స్ కింద కేటాయింపు చేయడంతో లేకపోవడంతో మనం ప్రభుత్వ కేటాయింపు చేయాలన్నా కానీ చేయడం కొంత సమస్యాత్మకంగా మారింది. సరే, అదృష్టం కొద్ది నర్సింగాపూర్లో ఏదైతుందో సర్వే నెంబర్ 437 ప్రభుత్వ భూమి అందుబాటులో ఉన్నది. ఇక్కడ ఈ అందుబాటులో ఉన్న భూమి ప్రభుత్వ భూమి ఏదైతుందో ఇక్కడ అసలు ఈ గ్రామానికి సంబంధం లేని వారందరూ కూడా దురాక్రమణ చేస్తున్నారు. ఈ నర్సింగాపూర్ గ్రామానికి సంబంధం లేని వారందరూ కూడా ఏదైతుందో జగిత్యాల ఎక్కడ ఏమైనా అవసరం ఉన్నా కానీ వచ్చి నర్సింగాపూర్లో కబ్జా పెట్టే ప్రయత్నం చేస్తారు. ఇప్పుడు వాస్తవంగా నర్సింగాపూర్ గ్రామస్తులు గీతా కార్మికులు వారికి ఏదైతే వృత్తిపరంగా ఆదుకోవడం ప్రభుత్వం బాధ్యత భావించాలి. వీళ్ళ అగ్నికి ఆహుతి అయినటువంటి ఒక ఈ తాటివనమే కానీ ఈత వనం కానీ తిరిగి పెంచుకోవటానికి వరకు ఇక్కడ ప్రభుత్వ పరంగా 5 ఎకరాలు జీవో ఉన్నది. ఇక్కడ స్థలం ఇక్కడ అందుబాటులో ఉన్నది కాబట్టి ఒక 10 ఎకరాలు ఇచ్చినా కానీ ఏదైతుందో అది నష్టం లేదు, తప్పు లేదని చెప్పి అంటుంది. నేను గౌరవ జిల్లా కలెక్టర్ గారికి ఏదైతుందో అట్లాగే ఆబ్కారీ శాఖ కూడా విజ్ఞప్తి చేస్తున్నాను. నర్సింగాపూర్ గ్రామంలో గల ప్రభుత్వ స్థలం అందుబాటులో ఉంది కాబట్టి గీతా కార్మికులకు కల్పించే అవకాశం ఉన్నటువంటి ఒక 5 ఎకరాల స్థలానికి ఇంకో 5 ఎకరాలు ఇక్కడ, ఎందుకంటే 100కు పైగా కుటుంబాలు ఏదైతుందో 2 గ్రామాలకు సంబంధించి, ఇటు నర్సింగాపూరే కానీ దరూరే కానీ 2 గ్రామాలకు సంబంధించిన గీతా కార్మికులు ఇదే వనంపై ఆధారపడి ఉన్నారు. ముఖ్యంగా గౌరవ జిల్లా కలెక్టర్ జగిత్యాల విజ్ఞప్తి చేస్తున్నాను. అటు రైతాంగం ధాన్యం సేకరణపై దృష్టి పెట్టడం ఒక బాధ్యత, అట్లా ఈ అగ్ని ప్రమాదానికి ఆహుతి కాకుండా అగ్ని ప్రమాదం బారిన పడేటువంటి వారిని కాపాడడం కూడా ప్రభుత్వం బాధ్యతగా పెట్టుకోవాలి. ఈ గీతా కార్మికులకు ఎక్కడెక్కడైతే ఈత వనాలు తాటి వనాలు కాలిపోవడం జరిగిందో అక్కడ ప్రభుత్వ పరంగా అందుబాటులో ఉండే స్థలాలు వాళ్ళ కొత్త ఈత వనాలు పెంచడానికి వరకు కేటాయింపు చేయాలి. నర్సింగాపూర్లో అందుబాటులో ఉన్నది కాబట్టి సర్వే నెంబర్ 437 ఇక్కడ వెంటనే ఒక 5 ఎకరాల అన్నా కనీసం ఒక 10 ఎకరాలు ఇచ్చినా కానీ బాగుంటుంది. 2 గ్రామాలు ఆధారపడి ఉన్నాయి, ఇటు దరూరు కానీ నర్సింగాపూర్ 2 గ్రామాలు ఆధారపడి ఉన్నాయి కాబట్టి ఒక్కొక్క గ్రామానికి 5 ఎకరాలు చొప్పున 10 ఎకరాలు ఇచ్చిన బాగుంటుందని చెప్పి అంటున్నాం. అట్లా బెల్ట్ షాపులను నిరోధించండి. పోలీస్ శాఖ ఏదైతుందో ఇవాళ డ్రంక్ అండ్ డ్రైవ్ అని చెప్పని టెస్టులు చేస్తుంటారా? మీరు డ్రంక్ అండ్ డ్రైవ్ ఆదాయం కోసం ఏదైతుందో తాగినోనికి ముక్కుకు పైప్ పెట్టి ఊదు అని చెప్పి అంటారు. మళ్ళీ ఇదే ప్రభుత్వం ఏదైతుందో తాగడానికి గ్రామాన బెల్ట్ షాపులు పెడుతుందా? గ్రామాన తాగడానికి బెల్ట్ షాపులు పెడుతుంది. అక్కడ తాగు అంటారు, ఇక్కడ పోలీసులు ఊదు అంటారు. అక్కడ తాగు అంటారు, ఈయన పోలీసులు ఊదు అంటారు. నాకు ఆశ్చర్యం ఏంటంటే గుల్లపల్లి రోడ్డుకెళ్ళి వస్తుంటే ఆడ మండవా ఉన్నదే,
పుల్లపెల్లోడికి వస్తే మోతే మండపం జగిత్యాల మండపం ఉన్నది, అక్కడే తాగాలి, అక్కడనే మూతికి పెట్టి ముక్కు పెట్టి ఊదు అనాలి. అదేం తోనియాక ఆ మూతికి పెట్టి ఊస్తే అసలు వైన్ విస్కీ తాగిన దానికంటే ఈ కళ్ళుకు పర్సెంటేజ్ ఎక్కువ వస్తుంది, కళ్ళుకు పర్సెంటేజ్ ఎక్కువ వస్తుంది. ఇంకా వాళ్ళకి ఎక్కడ లేనంటే పోలీస్ స్టేషన్ ముందరే పెడతారా అంటే వాళ్ళకి ఎక్కడికి వచ్చి ఇప్పుడు పోలీస్ శాఖ నిర్వహణకు ప్రభుత్వంపై ఏ విధమైనటువంటి ఆర్థిక భారం లేకుండా వాళ్ళ నిర్వహణకు కావాల్సిన ఆదాయాన్ని వాళ్ళే సమకూర్చుకునేటట్టు ఈ ముక్కుకు పైపెట్టి పెనాల్టీ లేచి వాళ్ళ యొక్క నిర్వహణ భారం ఏదైతే జీతాలు వెచ్చెత్తుకున్నట్టు మరి ప్రభుత్వం ఆలోచన చేస్తున్నట్టు కనబడుతుంది. ప్రభుత్వం సమాజాన్ని మద్యానికి బానిసలు చేసి ప్రభుత్వం నడిపించుకోవాలని చూస్తుందని చెప్పి అంటున్నాం. ఈ మద్యానికి బానిసలు కావడంతో ప్రభుత్వానికి ఎంత ఆదాయం వస్తుందో గానీ అంత 4 గంటలు ప్రజా ఆరోగ్యం క్షీణించేది ఎత్తుందో నిరుపేద వర్గాలపై ఆర్థికంగా భారం పడుతుందని చెప్పి అంటున్నాం. కాబట్టి దానిపై దృష్టి పెట్టి ఈ బెల్ట్ షాపులను నిరోధించే ప్రక్రియ చేపట్టాలి. గీతా కార్మికుల సంక్షేమం కొరకు వాళ్ళు ఉపాధి తోడ్పడటానికి కొరకు ప్రభుత్వ భూములు లేని కాడ కొనుగోలు చేసి కూడా చేస్తున్నాయి. ప్రభుత్వ భూములు లేని కాడ ప్రభుత్వ కొనుగోలు చేసి కూడా చేస్తూ అని చెప్పి అంటున్నాను. సరే, ఇక్కడ మనకు అదృష్టం ఏంటంటే ప్రభుత్వం అందుబాటులో ఉన్నది, లేని కాడ ప్రభుత్వం కొనుగోలు చేసి కూడా చేయొచ్చు. 50% ప్రభుత్వం సబ్సిడీ ఇచ్చి 50% బ్యాంకు రుణం కల్పించి ఏదైతే ఉందో కొనుగోలు చేసి కూడా చేయొచ్చు అని చెప్పంటాను. దయచేసి ఏదైనా మరొకసారి నర్సింగపూర్ ధరూరు గీతా కార్మిక సోదరులందరూ కూడా ఈ జరిగిన ప్రమాదం దృష్టకరం. దీనికి సంబంధించి ప్రభుత్వ పరంగా ఏ విధమైన సహాయం అని చెప్పి చేయాలనో మీకు ఆ భూమి కేటాయింపు చేయటం కొరకు నా వంతు బాధ్యతగా నేను ప్రయత్నం చేస్తానని చెప్పి అంటున్నా. మీరు కూడా ఏదైతుందో ఈ వృత్తికి ప్రాధాన్యత ఇస్తూ మీరు ఏమనుకోకుండా బెల్ట్ షాపులు మాత్రం అరికట్టే ప్రయత్నం చేయాలి. మా వంశ